విశారదన్ గారు వారు జాజుల శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ప్రధానంగా బీజేపీ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. గవర్నర్ వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇటు కేంద్రానికి పంపించినటువంటి బిల్లులు పాస్ చేయకపోవడం ఒకటి, గవర్నరు ఆమోదించకుండా దాన్ని చట్టంగా మారకుండా అడ్డం పడడంతో ఈ పరిస్థితి వాళ్ళ దాపురించింది. దీనికి బీజేపీ చేస్తున్నటువంటి దానివల్లనే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? ముందుగా లీగాలిటీగా నిలబడడానికి, లీగల్ గా సంపూర్ణ రక్షణ ఉండడానికి ఈ చట్టానికి కావలసిన ప్రాతిపదిక, ఈ చట్టానికి కావలసిన అన్ని రక్షణ చర్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడా ఈ చట్టం బతకడానికి, నిలబడడానికి? ఆయన చుట్టూ లీగల్ సెక్రటరీ ఉంటారు, అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, న్యాయ కోవిదులు ఉంటారు. పార్లమెంట్ సభ్యులుగా చేసిండు రేవంత్ రెడ్డి. చట్టము లీగల్ గా రక్షణ చట్టం కింద ఇది నిలబడుతుందా? నిలబడడానికి కావాల్సిన అన్ని చర్యలు రేవంత్ రెడ్డి తీసుకున్నాడా? అది తీసుకోలేదు కాబట్టే దోషి, మొదటి దోషి బీజేపీ. దోషి అని తెలిసి, అడ్డుపడుతుందని తెలిసి, బీజేపీ అడ్డుపడుతుందని తెలిసి మరి దానికి కావాల్సిన చర్యలు ఉండాలి కదా. దానికి కావాల్సినటువంటి ఇంకా ప్రత్యేకంగా అనేక చర్యలు తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి. ఏడు శ్రీనివాస్ గారు లేరా? రైట్ ఉన్నారు సిరణ అన్న. అంటే విశారదన్ గారు అడిగే ప్రశ్న ఏంటంటే ప్రధానంగా వారు అంటే ఈ చట్టం అయితే మీరు జీవో 9 తీసుకొచ్చిందో గవర్నమెంటు, అది బతకడానికి వీలు లేకుండా ఏ గ్రౌండ్స్ చూసుకోకుండా ఇది పోతుందని తెలిసే ఆయన ముందడుగేశారు. ఇది బీసీలను మోసం చేయడమే అవుతుంది అని చెప్పేసి విశారదన్ మహారాజ్ గారు ప్రధానమైన. ఇప్పుడు మనము కోర్టు తీర్పులు గనక పరిశీలించినట్టయితే భారతదేశ చరిత్రలో రిజర్వేషన్లకు అనుకూలంగా వచ్చినటువంటి ఒక్క జడ్జిమెంట్ లేదు. కోర్టులలో ఉండే జడ్జిలు ఎవరు? అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు. మళ్ళా మనం టాపిక్ మనం చర్చ మనం సైడ్కి వెళ్ళిపోతున్నాం. విను, ఇప్పుడు పెట్టినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ ఏ జడ్జికి కనపడదు, ఏ న్యాయమూర్తికి కనపడదు. కానీ బీసీల రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రమే వాళ్ళకి 50% సీలింగ్ అనేది కనపడుతుంది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ల సీలింగ్ అనేది లేదు. రాజ్యాంగ పీఠికలోనే ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం అని ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజకీయ సమానత్వం కావాలంటే జనాభా దామాషి ప్రకారం ఏ సామాజిక వర్గం జనాభా ఉందో అంత ఆ సామాజిక వర్గం జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు ఉండాలి, రాజకీయ ప్రయత్నం ఉండాలి. కానీ ఇవి కోర్టులు గుర్తించడం లేదు. కోర్టులు గుర్తించకుండా ఏదైతే 1992లో ఇచ్చినటువంటి ఇందిరాసాని కేసుని ఇప్పుడు దాన్నే ముందరేసుకొని, 2010లో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి కేసుని దాన్నే ముందరేసుకొని, ఇవాళ చెప్పిందే చెప్పి వినిపించిందే వినిపించి వాదనలు అయ్యే చెప్పి దాన్ని బేస్ చేసుకుని ఇవాళ బీసీలను రాజకీయంగా బలి చేస్తున్నాయి తప్ప నిజంగా ఇవాళ కోర్టుల కనుక చిత్తశుద్ధి ఉంటే 50% సీలింగ్ 60% ఎప్పుడో పోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు. 50% సీలింగ్ అనేది లేనే లేదు. కానీ దీన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. చెప్పిందంతా నిజమే. వ్యవస్థ ఇంత భయంకరంగా ఉంది. వ్యవస్థ ఇంత భయంకరంగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి. ఇంతమంది శత్రువుల మధ్య ఇది నిలబడాలంటే రక్షణ చర్యలు రేవంత్ రెడ్డి ఏం తీసుకున్నాడు? మా సూటి ప్రశ్న అదే. అతి ప్రమాదకరమైన యాంటీ కాన్స్టిట్యూషన్, అందులో తిరుగులేదు. భారతదేశంలో వర్ణ వ్యవస్థని కాపాడడానికి వచ్చింది బీజేపీ. వ్యవస్థ ఉండాలి, వర్ణ వ్యవస్థ ఉండాలి, డబ్బు రావచ్చు, ఉద్యోగాలు రావచ్చు, మనకి రాజకీయ రిజర్వేషన్ రావచ్చు, మనం కావాలని బీజేపీ కోరుకుంటుంది. అందులో తిరుగులేదు. మరి అలాంటి బీజేపీ నడుమ, అలాంటి బీజేపీ అనేటువంటి నడుమ చట్టానికి ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటే నిలబడింది? ఏ రక్షణ చర్యలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి? ఏ విధంగా నమ్ముతాం దాన్ని? ఎట్లా? దానికి కూడా లీగల్ శాంక్షన్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏంటి?
జీవో నంబర్ 9కు ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ ఏంటి, ఆ చట్టానికి ఉన్నటువంటి లీగల్ శాంక్టిటీ ఏమైనా ఉందా? కాబట్టి ఎన్నో రకాల చట్టాలు దీనికి సంబంధించిన రాజకీయ రిజర్వేషన్లు పెంచినప్పుడు, విద్యా ఉద్యోగులు పెంచినప్పుడు అనేక చోట్ల కొట్టుకుపోయి స్టేలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం 5-6 కేసులు చూసినాం కదా. చూసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టం పట్ల అదనంగా తీసుకున్న రక్షణ చర్యలు ఏంటి? ఇప్పుడు మా విశారణ గారు చెప్పింది అది కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే కాకపోతే సీనన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెప్తారు, నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గాను, కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఒకళ్ళతో పుచ్చుకోలేదు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక్క ప్రశ్న ఒకటే అంటే విశారదన్ గారు చెప్పింది కొంత వాయిస్ మీకు డిస్టర్బెన్స్ ఇచ్చి అర్థమైంది అర్థం కాలేదు. ఆయన ఏమంటా ఉన్నారంటే మీరు ఆ కేసులో జీవో నెంబర్ 9ని సపోర్ట్ చేస్తూ ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించి అడుగుతా ఉన్నారు. అసలు ఆ జీవో నెంబర్ 9కి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణే లేదు, ఆ రక్షణ చర్యలు తీసుకోకుండానే వారు ముందుకు పోయి ఇది బీసీలను మోసం చేయడమే అవుతుంది అనేది వారి వర్షన్ ప్రధానంగా. ఇప్పుడు వాస్తవమైన తొందరపాటు చర్యలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తొందరపాటు చర్యలు తీసుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఒక రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారం అయితే తప్ప కాదు. తమిళనాడే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. తమిళనాడు రాష్ట్రంలో అక్కడ అన్నాడీఎంకే గవర్నమెంట్ ఉండే, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. రెండు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం కాగానే సెంట్రల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పగానే 9th షెడ్యూల్ పెట్టింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంది. కాబట్టి అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉండే, పివి నరసింహారావు గారికి సంకీర్ణ ప్రభుత్వం ఉండే కాబట్టి భయపడి 9th షెడ్యూల్ పెట్టిండు, అది అసెస్ కాగలిగింది. ఇక నరేంద్ర మోదీ అనేట ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అయితాల కల్లా వాళ్ళకు రాజ్యాంగం మీద ప్రేమ లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, రిజర్వేషన్లు సమీక్షించాలన్నారు, రిజర్వేషన్లు ఎత్తివేయాలన్నారు. ఈ రిజర్వేషన్ల మూల సూత్రాలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు పొమ్మనకుండా పొగబెట్టారు. కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తొందరపాటు చర్యలకు తోడు కేంద్ర ప్రభుత్వం యొక్క పచ్చి బీసీ వ్యతిరేక చర్యల మూలంగా ఇవాళ రిజర్వేషన్లు దక్కాల్సినటువంటి వాటా బీసీలకు దక్కకుండా పోయింది. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఈ ప్రభుత్వం ఉందా, అక్కడ ఆ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ బీజేపీ అనకుండా నిజంగా ఈ 2 పార్టీలకు బీసీల ఓట్లు కనుక కావలసి ఉంటే, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగా 42% రిజర్వేషన్లు కావాలి, ధర్మం ప్రకారం కావాలని వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా 2 అగ్రవర్ణాల కొమ్ము కాసే పార్టీలు కాబట్టి వాళ్లకు చిత్తశుద్ధి లోపించడం మూలంగానే ఇలా బీసీలు కోర్టుల చుట్టూ తిరిగి భిక్షాండి అనేటువంటి అడుక్కునేటువంటి పరిస్థితి దాపురించింది. అయినప్పటికీ మేము న్యాయస్థానం మీద గౌరవం ఉండి ఇలా జీవో నెంబర్ 9 నిలబడుతుందనే ఒక కొంత కాన్ఫిడెన్స్ తోటి పోయినాం. కానీ ఈ జడ్జిమెంట్, ఈ స్టే అనేది మేము ముందుగానే ఊహించినాం. కానీ బీసీ సమాజానికి తెలవాలి కదా, బీసీ సమాజానికి ఇప్పుడు ద్రోవులోడో దోస్తోడో, బీసీలకు రాజకీయ శత్రువులోడో, బీసీ రిజర్వేషన్లు ఎవరు అడ్డుకుంటున్నారో, బీసీల నోటికాడు మొత్తం ఎవరు గుంజుకుంటున్నారో, ఎవరు అడ్డు తగిలి బీసీలకు రావాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారో బీసీ సమాజానికి తెలవడానికి మాత్రమే ఇవాళ మేము ముందు నుంచి చెప్పినాం. హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లు కానీ, హైకోర్టులో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి పోరాటం కానీ ఇంతవరకు తీసుకురాగలిగాం. కానీ ఇది సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ పోరాటం వల్ల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే స్పష్టంగా 1931 కులగణన డేటా పట్టుకొని ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఏనాడబడుతున్నారు. ఆ డేటానే సేకరిస్తున్నారు తప్ప ఇప్పుడున్నటువంటి ఎంపారికల్ డేటాను కానీ, ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, ఇలా ఇందిరాసాని కేసులో జడ్జిమెంట్ 50% దాటొద్దన్నదే బయటకు చెప్తున్నారు. కానీ అదే జడ్జిమెంట్ లో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎంపారికల్ డేటా కనుక ఒక స్పష్టమైన శాస్త్రీయమైనటువంటి డేటా ఉన్నప్పుడు అసాధారణ ఆ రాష్ట్రాలు రిజర్వేషన్ పెంచుకునేటువంటి అవకాశం ఉందని ఇందిరాసాని కేసులు చెప్పి, కృష్ణమూర్తి కేసులు చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే ఆ కేసులలో ఓన్లీ విద్యా ఉద్యోగాల మాత్రమే రిజర్వేషన్లు పెంచొద్దు 50% అని చెప్పింది. కానీ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టొద్దని చెప్పలేం. కానీ కోర్టులు వాళ్ళ చేతులు ఉన్నాయి, చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి.
వాళ్ళని తీర్పులు ఇచ్చేటువంటి న్యాయమూర్తులు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీల యొక్క వాదన అరణ్య రోదన అయిపోయింది. బీసీల యొక్క ఆర్గ్యుమెంట్ కనీసం వినేటువంటి పరిస్థితి లేదు. మేము ఇంప్లీట్ పిటిషన్ వేస్తే కూడా మా తరపున వినేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏకపక్షంగా స్టేలు ఇవ్వడం, తీర్పులు ఇవ్వడం ఇప్పుడు కాదు. ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్లప్పుడు ఇదే విధంగా జరిగింది. అదేవిధంగా గత మురళీధరరావు కమిషన్ అప్పుడు ఇదే జరిగింది. ఎన్టీ రామారావు కూడా 1983లో ఎన్టీ రామారావు కూడా 42% రిజర్వేషన్లు వేస్తూ జీవో ఇస్తే కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టేసింది. అంటే ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వ్యవస్థల మొత్తం ఈ వ్యవస్థే బీసీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు కాబట్టి, బీసీలకు ఒక రాజకీయ వేదిక లేదు కాబట్టి బీసీల జీవితాలతోటి అందరు ఆడుకుంటడం సహజమైపోయింది.